అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. హుసేన్ సాగర్ బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి నిన్న అజయ్ సాయంత్రం అయితే మృతదేహం లభ్యం అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే తరువాత కార్యక్రమాల కోసం అయితే గాంధీ మార్చురీకి అయితే తీసుకొని రావడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్లే ప్రసక్తి అయితే లేదు. మాకు న్యాయం కావాలి, బోటు ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో దానికి సంబంధించి అధికారులు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇస్తే కానీ మేము ఇక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకొని వెళ్ళమంటూ కూడా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, ప్రస్తుతానికైతే మనం ఇక్కడ గాంధీ హాస్పిటల్ మార్చురీ దగ్గర అయితే ఉన్నాం. నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాత మహా ఆరతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా పెళ్లిలలో అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ ఉన్న 2 బోట్లలో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో హుసేన్ సాగర్ లో దూకడం జరిగింది. ఇద్దరు స్నేహితులు, అజయ్ స్నేహితులు ఇద్దరు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ గణపతి అలాగే అజయ్ మాత్రం గణపతికి 80% కూడా మొత్తం కాలిపోవటంతో, శరీరం మొత్తం కూడా కాలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన తుది శ్వాస విడవడం జరిగింది. గణపతి చనిపోయిన తరువాత కొన్ని గంటలకే అజయ్ మృతదేహం కూడా లభ్యమైందని చెప్పొచ్చు. దాదాపుగా 3 రోజులు కూడా గజ ఈతగాళ్ళని పెట్టి వెతకటంతోనే అజయ్ మృతదేహం దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అంటే మీకు ఏం కావాలి? మృతదేహాన్ని ఇక్కడ కావాలి మేడం. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం కదా, నష్టపరిహారం కావాలి మేడం మాకు. అవునా కదా? ఏ విధంగా అంటాం? ఇప్పుడు వాడు నెలైతే డ్యూటీకి ఎక్కుతుండే, ఇప్పుడు నష్టపరిహారం కావాలి అంతే. మా తమ్ముడు మేడం, మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి అంటారు? దాదాపుగా 48 గంటలు శ్రమిస్తే గానీ మృతదేహం లభించలేదు అన్నారు. మరి ఇంకొక విధంగా చూసుకుంటే నిన్న 3 గంటలకే మృతదేహం లభ్యమైనప్పటికీ కూడా మొత్తం కూడా మిమ్మల్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు చిట్టంతా కొడుకుని నేను కోల్పోయినా మేడం. ఇప్పుడు ఆ ప్రోగ్రాం వల్లనే కదా మా బాబు అగ్నిలో ప్రమాదాలకు గురై చనిపోయాడు. మరి ఇంత పెద్ద కొడుకుని కోల్పోయి నాకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నాను. మా కొడుకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని కోరుతున్నాను. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు దాకా స్పందించలేదు అంటూ కూడా మీరు అనడం జరిగింది. అంటే గణపతిని వెళ్ళి పరామర్శించారు కానీ మీ దగ్గరికి మాత్రం నిన్నటి వరకు కూడా రాని పరిస్థితి. ఎవరు రాలేదు మేడం. ఏ రాజకీయ నాయకులు, ఏ అధికారులు ఎవరు రాలేదు. మాకు అట్లా చేయడం కరెక్ట్ గా ఇప్పుడు అసలు పంపించడమే తప్పు కాదండి. ఆయన రావాలి కదా. ఇప్పుడు ఈవెంట్ ఎవరు చేసిండ్రు? కిషన్ కుమార్ రెడ్డి చేసిండు. వచ్చినప్పుడు ఆయన రావాలే కదా. ఆయన వచ్చి ఏం జరిగిందని ఇప్పుడు 4 రోజులు అవుతుంది పిల్లగాడికి ఇట్లా అయ్యి ఒక్కసారి కూడా ఆయన ముందుకు రాలేదు. అది చేసిందే తప్పు. ఇంకా అది ఎవరైనా పంపించి అట్లా పంపిస్తారా చెప్పండి? పర్మిషన్ లేదండి. అది పార్టీ ఎవరు చేసిండ్రమ్మా? పార్టీ ఎవరు చేసిండ్రు? పార్టీ చేసిన వాళ్ళు పటాకులు తీసుకుపోవడు, అల్ల పెట్టుడు, ఉండమ్మా హారతిచ్చుడు, ఈ అగ్గిపరమాణం జరుగుడు. కాబట్టి మేము 3 రోజుల నుంచి ఉంటే ఒక్కరు వచ్చి మందలు ఇచ్చి మాట్లాడి చెడా మంచి అని అడగలేదు, రాలేదు. పడి సస్తున్నమాట తిండి తికాన లేక మేము ఉంటే ఒక్క సహకారం చేయలేదు. కిరాయి ఆటో నడిపించుకొని బతుకుతాడు. చెట్టంతా కొడుకు, 22 ఏళ్ళ కొడుకు. ఆడు కష్టం డ్యూటీ వచ్చిన దానికి చదువుకుండా అన్ని మంచిగా వచ్చినాయి. చెయ్యి లేవదు మా కొడుకు, ఎడమ చేయబట్టి చూడండి. ఈ మీ పరిస్థితి ఉంది. మాకు అంతెత్తు కొడుకు పోయినాక మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? మాకు చూస్తే లెవెల్ ఉన్నారు. మాకు న్యాయం కావాలమ్మా, న్యాయం కావాలి. ఆయనకి డ్యూటీ కావాలి, మాకు న్యాయం కావాలి, డ్యూటీ కావాలి. మా బతుకు తెరువు ఏం లేదు మాకాడ. చేసుకుంటే బతకటోళ్ళము, మా బతుకు అట్లుంది. మాకు ఇంతవరకు నష్టపరిహారం కావాలి. మా మన్మడు ఒక్కటి పోయిండు. ఇంత పెద్ద మనమడు పోయిండు. మాకు ఇంకేం ఉండాలి? బతకమంటుండ్రు, వాళ్ళు కూడా వస్తామంటుండ్రు. మరి సాగు కోరుకుంటారా? న్యాయం చెప్తారా? అంతే. ఇప్పటికైనా మేము 7 గంటల అడిగి రెడీగా ఉన్నాం. ఆ పీన్ కానీ తీసుకొని కూడా ఆఫీస్కి అడిగి పోయి పెట్టి మేము అందరు కిరోసిన్ పోసుకొని కూడా వస్తాం రెడీగా ఉన్నాం.
అమ్మ, ఒక తల్లిగా మీరు చెప్పండి, మీకు ఎలాంటి న్యాయం కావాలంటారు? ఒక తల్లిగా ఇప్పుడు ఒక్కసారి మాట్లాడండి, మీకు ఎలాంటి న్యాయం కావాలి? కొడుకు అప్పు చేసి చదివిపించిన మంచి జాబ్ వస్తుంది అన్నాడు నా కొడుకు. నన్ను మంచిగా చదువుకున్నాడు, జాబ్ వస్తుంది అని అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు నా కొడుకు. నాకేమన్నా చూడొచ్చు, ఈ తల్లి ఆవేదన కూడా అదే, నాకు ఎలాగైనా సరే న్యాయం కావాలి, నా కొడుకు చెట్టంత కొడుకు చనిపోవడం జరిగింది, న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు జరగని చెప్తుంది. చేసిర్రు, నా పటాకులు పెట్టకపోతే అసలు నా కొడుకు బతుకు. నా కొడుకు మీకు ఎప్పుడు ఫోన్ చేశాడమ్మా చివరిగా? 8:30కి చేసిండండి, వస్తా అని చెప్పిండు. ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం మీకు? 1:30కి తెలిసింది. 1:30కు ఆ రోజు 1:30కి తెలిసిండు. అప్పుడే పోయినామండి. నా కొడుకు ఏదన్నా న్యాయం చేయండి, నన్ను చేసి పోయిండు నా కొడుకు. 21 ఏళ్ళ కొడుకు, అంతగానం చదివిపించినాము, అప్పు చేసి చదివిపించినామండి. అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎలాగైనా సరే న్యాయం కావాలి అంటున్నారు. ఒకవేళ కనుక ఇక్కడికి కనుక ఎవరు కూడా అధికారులు రాకపోతే మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మరి మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఒకసారి తండ్రితో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు న్యాయం జరిగే వారు నిరాదీక్ష చేస్తాం మేడం. ఇక్కడ ఉండి మాకు న్యాయం కావాలి, మా కుటుంబానికి న్యాయం చేయాలి అంతే. లేకపోతే మేము నిరాదీక్ష చేసి కూర్చుంటాం, ఇక్కడనే కూర్చుంటాం. మా కొడుకు పోయింది, చిట్టంత కొడుకు. ఇప్పుడు వాడు డ్యూటీ కూడా వచ్చింది, 10 రోజులు అయితే డ్యూటీ కూడా పోయేటోడు. వాడు చేస్తేనే వాడు మేము బతికేటట్టు ఇప్పుడు ఉండే. అటువంటి వ్యక్తి ఇన్ని రోజుల నుంచి అప్పు చేసి వాడిని చదివించినాం మేడం. మా బాబుకు మాకు సాయం చేయాలని మేడం, లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. చూడొచ్చు, మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలి, లేదంటే మేము నిరాహార దీక్ష అయినా చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మృతదేహాన్ని కూడా సరిగ్గా చూపించట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూస్తుంటే మాకు న్యాయం కావాలి, న్యాయం అయ్యేంత వరకు కూడా మేము మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా బంధువులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా కిషన్ రెడ్డి సమాధానం చెప్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ సూర్యతో రిపోర్ట్ హైదరాబాద్. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రీ బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ.